పువ్వులు పెట్టారు పట్టుకొచ్చి కుమకుమలాడెడి కుసుమ గుచ్చంబులో రఘువీర గంధంబు రాదు రాదు చందమామను చూపించాట తల తల మెరిసెడి తారకాధిపతిలో రామచంద్రుని జల్వ రాదు రాదు సెలయేళ్ళు అవి పట్టుకొచ్చాట వడి వడిగా దుమికెడి సెలయేటి పరుగులో నా రామకటాక్షము రాదు రాదు నిజత కేలనవలీల కోటి హిమాలయాలు పరవైచెడి కోదండపాణి ముందు మెదిని బలగర్వ సమీరుడెవడు రామునకు శ్రీరామునకు జగదభిరామునకు కళ్యాణ రామునకు పటాభిరామునకు రాముడే సాటి భూమిపైన పోలిక లేదు అని చెప్పి మహాత్ములు చెప్పారు. అటువంటి ఆ యొక్క భద్రగిరి వాసుడైనటువంటి ఆ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా అభిజల్ లగ్నములో పండితులు మహత్తులు మహానుభావులు పురంధరేల రాములు యవన్మంది కూడా ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటే, స్వామిని అట్లా స్తుతిస్తూ ఉంటే ఆ మహానుభావుడు కోరిన వారికి ఏ వరములు అడగని వారిది తప్ప అడిగిన వారందరికీ కూడా కన్యాప్రదానము చేయువేళ ఆస్వాదించిరో ఏముగానే నేడు నేడు దివ్య కళ్యాణ వైభవ మహోత్సవ సమయముందు భక్తులు స్వామికి కైంకర్యములు సలిపి భాగవత వేద సామ్రాజ్య సౌజన్య సౌశీల్య కైంకర్యముల చేసినారు. కళ్యాణరాముడుగా ఆయన మనకి దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆ దర్శించేటువంటి సమయములో ఏదైతే మనము మనస్సులో అట్లా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి భూత భవిష్యత్ వర్తమానములలో అంటే తద్ధర్మకాలము
మనకి ఆచరణ యోగ్యమైనటువంటివి. అంచేతన అవి నెమరు వేసుకున్నా, ఆలోచన చేసుకున్నా, అధ్యయనము చేసిన ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఇంకత ఆయన అభయం సర్వభూతేభ్య దదామ్యేత దొరకమ్మ. నా అర్థం ఏమిటంటే అందరికీ కూడా అమ్మ సంగీత సేవ అండి. సంగీతం అంటే స్వామివారికి బాగా సంగీత సాహిత్యములు రెండు రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే భక్తజన పరిపాల భరిత శరజాల భూతి ముక్తి దలీల భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే సర్వలోకాధార సమదైక ధీర గర్భమానస దూర కనకాగధీర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే నిగమాగమ విహార నిరుపమ శరీర నగద విధాన నటలోకధర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పరమేశనుత గీత భవజలధి పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే ఆ స్వామి పిలుస్తుంది మనకి నామలో అరుణి జగమేలు సురోని జానకి వరుణి దేవాది దేవోని విఘ్న సుందరుని శ్రీవాసుదేవోని సీతారాఘవుని నగుమోముగలవాని రామలో కరుణి జగమేలు సురోని జానకి వరుణి సుజనానిధిని సోమ సూర్యలోచనుని అజ్ఞానతమోను అణచు భాస్కరుని రఘుమోముగలవాని రామలో కరుణి జగమేలు సురోని జానకి వరుణి నిర్మా
ब्रह्मणे चक्रवर्ती तनूजराचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृताया सोममङ्गलम्। जय बोलो राजा रामचंद्र भगवान की। ఇప్పుడు మంత్ర సంపూర్ణ అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది. ఆ అష్టోత్తర నామార్చన అయిన తర్వాత ఈ యొక్క పట్టాభిషేక జనాలతో ప్రోక్షణ ఆభరణ సమర్పణ కూడా జరుగుతుంది. ఆ విశిష్టాన్ని కూడా తర్వాత మనం ప్రవచనం చేసుకుంటాం. ముందుగా సంకల్పం చెప్పుకోవడం జరుగుతుంది. పట్టాభిషేక మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే. రఘువంశతోయధికి సీతమయూగుడవైన మీ పవిత్రానుపదాబ్జము వికసితాపయోనిధి రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్వికార జయరాముడు సాధు జనావనవతద్దాముడు రాముడే పరమ దైవము మాకని మీ అడుంగు కింద కామలింగేశ్వర శర్మాణం వశిష్ఠ రూపిణం పట్టాభిషేక మహోత్సవ వశిష్ఠ రూపిణం మృత్యుజన్వాం ప్రణీమహే. గోత్రోద్భవం నరసింహ శర్మా వామదేవ రూపిణం మృత్యుజన్వాం ప్రణీమహే. వృతోస్మి కరిష్యామి. కౌశికగోత్రోద్భవం సీతారామానుజాచార్య శర్మాణం జాబాలి రూపిణం త్వాం మృత్యుజన్వాం ప్రణీమహే. ఎందుకు రావాలమ్మా కొంచెం కౌశికగోత్రోద్భవం గోపాలకృష్ణమాచార్య శర్మాణం కాత్యాయన. స్వామి కాత్యాయన వరకు వచ్చాయి. ఇప్పుడు ఎన్నుకోవడం జరుగుతుంది. కౌశికగోత్రోద్భవం శేషగోపాలాచార్య శర్మాణం గౌతమ రూపిణం మృత్యుజన్వాం ప్రణీమహే. ఆ తరువాత చివరి అంతర్వేద కృష్ణమాచార్య శర్మాణం మృత్యుజన్వాం ప్రణీమహే. విజయ రూపిణం త్వాం కౌశికగోత్రోద్భవం విశ్వామిత్ర స్థానంలోనే మనం ఎన్నుకున్నాం. ఈ మూలంతా ఈ కార్యక్రమానికి కూడా అనుసంధానకర్తగా ఉన్నటువంటి వారు మన శర్మ గారు. చక్కగా వాల్మీకి నానార్థమయే పీఠే కల్పగిత్వా యథా విధి కిరీటేన పశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋతుభిర్భూషణైశ్చైవ సమయోక్షిత
రాఘవ చతుర్దశ గ్రహ చతుర్నః పాండురం శివం స్వేదం చ వానం విజనం సుగ్రీవో వానరేశ్వరః అపరం చంద్రసంకాశం రాక్షేంద్రో భీషణః మాలాంజలం దీపభుజాం కాంచనీం శతపుష్కరాం రాఘవాయుధో వాయుః వాసవేన ప్రచోదితః సర్వర్త సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదో చక్ర ప్రచోదితః వజ్రగురుదేవ గంధర్వాః నరుశ్చాప్సరో గణాః అభిషేకేంద్రనఖస్యాద్వారామశ్చ ధీమతః భూమిస్తస్య వదీ చైవ ఫలవంతస్య మాధవः గంధం చ పుష్పాణి బహూః రాఘవోత్సవే సహస్రత విశ్వానాం ధేనూనాం జగవాన్ తథా దదౌషితం వృషాం పూర్వందుజేభ్యో మనుష్యభాతుక్షత్కోటిహిరణ్యస్య బ్రాహ్మణేభ్యో తదౌ పునః నానాభరణవస్త్రాణి మహార్హాణి చ రాఘవः అర్కరస్మిన్ ప్రతీకాశాం కాంచనీం మణివిగ్రహం సుగ్రీవాయ సృజన్ దివ్యాం ప్రాయచ్చన్మనర్షభా వైడూర్యమచిత్రే చ వజ్రరత్నవిభూషితే వారిపుత్రాయ తృతిమాన్ అంకరాయాంగరిదౌ మణిప్రవిష్టం జాముక్తాహారమనుత్వం సీతాయై ప్రదో రామः చంద్రస్య సంప్రహ్మరదేవాస్య శుభాన్యాభరణాని చ అవేక్షమాణా వైదేహీ ప్రదో వాయుసూనవయముచ్చాత్మనః కంఠాధారం జనగణీ అవైక్షత హరిం సన్మాన్ భర్తారం చ ముహుర్ముహూతాం గిరంగ సంప్రేక్ష్య గుహాశే జనగాత్మజాం ప్రదేశు భగేహారం విస్తుష్టాచి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేదాన్ సత్వజః దదౌ సా వాయుపుత్రాయ సంహారవశిదేక్షణ హనుమం స్థేన హారేణ శివేవానర శివః చంద్రాంశ జగోరేణ శ్వేతాంబరేణ నాచరః దదో ద్విదమైందాభ్యాం నీరాయ చ పరంతవః సర్వాన్ కామగుణాన్ వీక్ష్యామృదో వసుధాదిభः సర్వవానరోత్థాశ్చ ఏ చాన్యే వానరేశ్వరः వాసుభూషణైశ్చైవ యథా ప్రతిబోధితः భీషణో సుగ్రీవో హనుమాన్ జాంబవాం సదా సర్వవానరముఖ్యాశ్చ రావేణ కృష్ణకర్మణా యథా పూజిత సర్వైః కామైరత్నైశ్చ పుష్కలైః ప్రహుష్టమనః సర్వే జగ్గుదేవ యథాగతం దుష్మా సర్వే మహాత్మానం దస్తే ప్రవర్షభాः విశిష్టాః పార్థివేంద్రేణ నిష్కింతామపి భాగం సుగ్రీవవానర శ్రేష్ఠో దృష్ట్వా రామభేజనం లబ్ధాగోతం రాజాలంకాం ప్రయాద్విజనः సరాజ్యముఖం శాసనం నిగతాదికం మహేశः రాఘవः ప్రమోదారः శాసవరయామదా వాచం లక్ష్మణం రామం ధర్మజ్ఞం ధర్మవత్సం మాదిష్టధర్మజ్ఞమయా సహైమాం గాం పూర్వరాజా దుజితాంబరేణ దుర్యం మయా త్వం విధవిత్రురాజ తాం జంబరాజ్య ధర్మధ్వస్వ సర్వాత్మా సర్వన్నీయమానో యదా సౌమిత్రుపైర్యోగం నియుజ్యమానో విజయగంబరాజ్యే రామభూతం జగద్భూతరామే రాజ్యం ప్రశాసతి రామో రామో రామేతి ప్రజానామోద్గదా రామభూతం జగద్భూత రామే రాజ్యం ప్రశాసతి నిత్యపుష్పానిత్యఫలः ప్రభాస్కందవిస్తుదాः గాలే వృశ్చీకపంచన్యः సుఖస్పర్శితమారుతः బ్రాహ్మణా క్షత్రిया వైశ్యాः శూద్రాదో వివర్జితాः సర్వతः సర్వేక్షణసంపన్నాः సర్వేధర్మపరాయణాः దశవర్షసహస్రాణి దశవర్షాని జా భ్రతృశ్చితశ్రీమాన్ రామో రాజ్యమకార్యధన్యం విశిష్యం రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేన విలీనీపుత్రాస్తः స్త్రియः చిత్రక్రోధో దుర్గాణి దర్దిశో సగమాగమం ప్రవాసాంతే లభతే చ విమాంతై ప్రాచితాం శబరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్ శవణేన సురాः సర్వే త్రియంతే సప్పశన్మతాం వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతిశ్చ వై విజయమహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ భజేత్ స్త్రియోరేశ్వరా శ్రుత్వా పుత్రాన్ సూర్యుడుత్తమాన్ పూజకించ పఠంక్షేమవిధిహాసం పురాతనం సర్వభావాన్ ప్రముచ్యతే సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠः దేశో లక్ష్మణముచ్యతే కుటుంబవృద్ధిం దౌర్భాగ్యవృద్ధిం స్త్రీశ్చముఖ్యాశ్చకమంతం చ శుత్వా శుభం కామిదం మహార్థం ప్రాప్నోతి జన్మాం విజాతసిద్ధిం ఆయుష్యమారోగ్యకరం యశ్చిం శోభ్రానాం దుష్యంతి వితరస్తథా భక్త్యా రామస్య చైమాం సంపితాం ఋషిణా కృతాం ఏ లిఖन्ति జనాః తేషాం వాసస్త్రివిష్టవే భక్త్యా రామస్య చైమాం సంపితాం ఋషిణా కృతాం ఏ లిఖन्ति జనాః తేషాం వాసస్త్రివిష్టవే ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్ये యుద్ధకాండే శ్రీరామపట్టాభిషేకో నామ ఏకత్రింశదుత్తరశతమः सर्गः స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషः బ్రాహ్మణేభ్యः శుభస్తిం లోకాः సమస్తాः సుఖినో భవంతు స్వస్తి. ఇంతవరకు కూడా పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించినటువంటి ఘట్టపారాయణ పూర్తయింది. ఇక్కడ స్వామివారికి త్రయమండలార్చన 3 మండలాలకి ఆరాధన చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి శ్రీరామ షడక్షరి సంపుటిత అష్టోత్తర శతనామార్చన చేసుకోవడం జరుగుతుంది. ఈ అర్చనను భద్రాచల క్షేత్రంలో 4 పర్యాయాలు మాత్రమే స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది. ఒకటి వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంలో గరుడ వాహనం మీద ఉన్నటువంటి స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది. అలాగే శ్రీరామనవమి తెల్లారి పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఆ పట్టాభిషేక మహోత్సవంలో అర్చన చేసుకోవడం జరుగుతుంది. అలాగే విజయదశమి రోజున స్వామివారికి 10 రోజుల పాటు రామాయణ పారాయణం చేసుకుని ఆ విజయదశమి రోజున ఈ పట్టాభిషేక మహోత్సవంలో ఈ అర్చన చేసుకోవడం జరుగుతుంది. అలాగే వైశాఖ పునర్వసు రోజున స్వామివారి యొక్క జన్మ తిరునక్షత్రం జరుగుతుంది. ఆ తిరునక్షత్రం మరుసటి రోజు పట్టాభిషేకం రోజున ఈ అర్చన చేసుకోవడం జరుగుతుంది. మీ అందరి మహద్భాగ్యం వల్ల ఈ రోజున ఇక్కడ 2 కళ్యాణోత్సవ పట్టాభిషేక మహోత్సవాలను కూడా ఇక్కడ సేవించుకునే భాగ్యాన్ని మీకు ఇక్కడ ఉన్నటువంటి వారు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా మేము ఇక్కడ నామాన్ని చెప్తాము. మా నామం పూర్తయిన తర్వాత మీరంతా కూడా ఓం శ్రీరామాయ నమః, జగన్మోహనాకార దివ్య లావణ్య విగ్రహాయ నమః, ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీకంఠకర కోదండ